యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేయనట్లుగా ఇరాన్ ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. ఆ ప్రాంతం మీదుగా నౌకలు వెళ్తే తగలబెడతామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ హెచ్చరించింది. 1-2 నౌకలపై దాడులు చేసింది. ఫలితంగా ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న 700 నౌకలపై ఆందోళన వ్యక్తమవుతుంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్, చైనా వంటి దేశాలకు ఆ ప్రాంతం మీదుగానే చమురుతో పాటు పలు ఉత్పత్తులు రవాణా అవుతూ ఉంటాయి. హార్ముజ్ మీదుగానే 20% ప్రపంచ చమురు వాణిజ్యం జరుగుతూ ఉంటుంది. 25% ద్రవీకృత సహజ వాయువు రవాణా అవుతూ ఉంటుంది. ఒమాన్, ఇరాన్ల మధ్య హార్ముజ్ జలసంధి ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమాన్, అరేబియా సముద్రాలతో అనుసంధిస్తుంది. హార్ముజ్ అనేది ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక కేంద్రం. ఈ ప్రాంతం మీదుగానే భారీ పరిమాణాల చమురు తరలిపోతూ ఉంటుంది. హార్ముజ్ జలసంధి 161 కిలోమీటర్ల పొడవు, 33 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో ఇరుకైన ప్రాంతం వద్ద షిప్పింగ్ లైన్లు రెండు వైపులా కేవలం 3 కిలోమీటర్ల వరకే ఉంటాయి. ప్రపంచ చమురు వినియోగంపై 20% హార్ముజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. అంటే రోజుకి 20 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. 2022 నుంచి 2025 మధ్యలో రోజుకు సరాసరిన 17.8 మిలియన్ బ్యారెళ్ల నుంచి 20.8 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా అయ్యింది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైట్, ఖత్తర్, యుఏఈల నుంచి ఆసియా దేశాలకు చమురు ఎగుమతి ఇదే ప్రధాన రవాణా మార్గం అయ్యి ఆయా దేశాల నౌకలని ఇటుగానే వెళ్తాయి. సముద్రం నుంచి వెలికి తీసే మొత్తం చమురులోని 25% రవాణా ఈ మార్గం మీదుగానే సాగుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మార్గాలు కూడా పరిమితం. దీంట్లో హార్ముజ్ మూసివేస్తే ప్రభావం ప్రపంచంపై తీవ్రంగానే పడుతుంది. ఖత్తర్ నుంచి ఎల్ఎన్జీ రవాణాకు ఇదే ప్రధాన మార్గం. ప్రపంచానికి 4వ వంతు గ్యాస్ అక్కడి నుంచే వెళ్తుంది. వాస్తవానికి మొత్తం జలసంధిని ఇరాన్ నియంత్రించలేదు. ఉత్తర ప్రాంతంలోని కొన్ని చోట్ల నౌకలను దక్షిణ ప్రాంతంలో ఒమాన్, యుఏఈలకు అధికారం ఉంది. అందుకే హర్మజ్ నుంచి రవాణా జరిగే బాంబులు దాడులకు చేశాము అని హెచ్చరించింది. అయితే అది అంత సులభం కాదు. ఇప్పటికే అక్కడ యుఎస్ 5 ఫ్లీట్లు, పశ్చిమ దేశాల్లో నౌకా దళాలు మోహరించి ఉన్నాయి. ఇరాన్ దాడులు చేస్తే వెంటనే వాటి నుంచి స్పందన ఉంటుంది. అందుకే ఇరాన్ హెచ్చరికలు జారీ చేసిన దాన్ని అమలు చేసే అవకాశాలు తక్కువగానే అంటున్నాయి. గతంలోని ఇలాగే హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదు. 1980 నుంచి 1988 మధ్య ఇరాక్, ఇరాన్ల మధ్య యుద్ధం జరిగినప్పటికీ రవాణా నౌకలపై దాడులు జరిగాయి. అయితే హార్ముజ్ ను ఎప్పుడు పూర్తిగా మూసివేయలేదు. హార్ముజ్ జలసంధిలో అధిక భాగం ఒమాన్ ఆధీనంలోనే ఉంటుంది. అందుకే దానిని పూర్తిగా మూసివేయడం అసాధ్యం. ఒమాన్, యుఏఈ మీదుగా నౌకలు ప్రయాణం చేయవచ్చు. హార్ముజ్ కాకుండా పైప్ లైన్ల ద్వారా చమురుని సరఫరా చేసే అవకాశం సౌదీ అరేబియా, యుఏఈలకు ఉంది. అయితే అవి రోజుకు 4 మిలియన్ల నుంచి 5 మిలియన్ల బ్యారెళ్లతో సరఫరా చేయగలవు. 80% నుంచి 85% ఎల్పీజీని విదేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇందులో సింహభాగం గల్ఫ్ నుంచి వస్తుంది. ముడి చమురులకు ఎల్పీజీ వ్యూహాత్మకంగా నిల్వలుగా లేవు. ఎల్పీజీ లాగే ఎల్ఎన్జీ నిల్వలు ఉండవు. ఈ రెండింటి సరఫరా డిమాండ్కు మధ్య కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. హార్ముజ్లో రవాణా నిలిచిపోతే దేశంలో ఈ రెండింటి సరఫరా కష్టమవుతుంది. చమురు రవాణాకు భారీగా ఆటంకం కలిగితే ముడి చమురు బ్యారెల్ ధర $100లకు దాటే ప్రమాదం ఉంటుంది. పూర్తి స్థాయిలో నౌకలను అడ్డుకుంటే చమురు ధర $150 నుంచి $200లకు చేరుకోవచ్చు. ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. హార్ముజ్ జలసంధి నుంచి రవాణా అయ్యే చమురులోని 80% ఆసియా దేశాలే కొనుగోలు చేస్తూ ఉంటాయి. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా చమురు కొరత వల్ల ఈ దేశాల్లోని ఇంధన భద్రతలు, పారిశ్రామిక వృద్ధిపై వెంటనే ప్రభావితం ఏర్పడుతుంది.